ఉడగావులు ఏటివి ఉడగావులు ఇవి ఏ ట్రైలు ఏటివి అవి ఎంత? ఈ పోగు ఎంత? ఈ పోగు ఎంత కొన్ని వేస్తాం 50 రూపాయలు. 50 రూపాయలు. ఇది రొయ్యలు 100 రూపాయలు. 100. ఇది డెక్కలు డెక్కలు ఇవి 50 రూపాయలు. డెక్కలేనా పీతలు కూడా వేస్తారా? పీతలు ఇంకో పీతలు. ఈ డెక్కలు మట్టి 50 రూపాయలు. 50 రూపాయలు. ఇవి జల్లలు 50కి వేస్తాం. 50. ఇవి 100 రూపాయలు. కట్టి పరిగలా? బొంత పరుగులు. బొంత పరిగలు 100. ఇవి గురకలు. ఇవి గొరసలు బాబు. గొరసలు. ఇది బొచ్చు బాబు. ఈ బొచ్చు. రెయ్యి చేప అంటండి. మనకేమో సేలవతలు అంటాం. రెయ్యి చేప అంట. రెయ్యి చేప ఎట్లా మేడం కేజీ? 180. రేటు సేమ్ ఉందండి. 150, 180 ఉంది. మనకు కూడా అట్లాగే ఉంది. ఇక్కడ అట్లాగే ఉందండి. ఇది ఎట్లాగే మేడం? 240 రూపాయలు అంటండి. ఇదిగోండి చూడండి. ఇది ఎంత ఉంటుందమ్మా? 3 కేజీలు ఉంటుందా? 3 కేజీలు 700 గ్రాములు. 3 కేజీలు 700 గ్రాములు ఉందంటండి ఇది. ఇదిగోండి చేపలు ఇవి. 2 చేపలు ఉన్నాయి. ఇంక వీటికన్నా పెద్దవి ఉన్నాయని చూద్దామండి. వీటికన్నా పెద్దవి ఉంటాయన్నా. ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు మన యాత్రికుడు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆదివారం అండి. ఎప్పట్లాగే మన యాత్రికుడు చేపల మార్కెట్ దగ్గర అయితే వాలిపోయాడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీకాకుళంలో ఉన్నామండి. శ్రీకాకుళం చేపల మార్కెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఏమేమి చేపలు ఉన్నాయి, ఎంత రేట్లలో ఉన్నాయి, చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు దాకా మీకు చూపించి వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, వీడియోని కంప్లీట్గా చూడండి, చూసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే అండి చేపల మార్కెట్. ఇట్లా బార్కి ఉంది. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి వివరంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ ప్రాన్స్ పెట్టుకున్నారండి. రొయ్యలు ఉన్నాయి. మేడం గారు ఎట్లా అండి రొయ్యలు ఇవి? మేడం గారు ఈ రకరకాలు పెట్టుకున్నారు. ఇవి పేర్లు చెప్పండి కొద్దిగా నాకు. ఇవే ఉడగావులు బాబు. ఉడగావులు ఏటివి? ఉడగావులు. ఇవి ఏ ట్రైలు. ఏటివి అవి? ఎంత? ఈ పోగు ఎంత? ఈ పోగు ఎంత కొన్ని వేస్తాం 50 రూపాయలు. 50 రూపాయలు. ఇది రొయ్యలు 100 రూపాయలు. 100. ఇది డెక్కలు. డెక్కలు ఇవి 50 రూపాయలు. డెక్కలేనా పీతలు కూడా వేస్తారా? పీతలు ఇంకో పీతలు. ఈ డెక్కలు మట్టి 50 రూపాయలు. 50 రూపాయలు. ఇవి జల్లలు 50కి వేస్తాం. 50. ఇవి 100 రూపాయలు బాబు. కట్టి పరిగలా? బొంత పరుగులు. బొంత పరిగలు. బొంత పరుగులు 100. ఇవి గురకలు. ఇవి గొరసలు బాబు. గొరసలు. ఇది బొచ్చు బాబు. రేయి బొచ్చు. ఓకే ఓకే. మనకి గురకలు అంటామండి వీటిని. గొరసలే బాబు. ఈ పీతలు ఎట్లా అమ్మా? పీతలు 100 బాబు. వాట 100. వాట 100. రేట్ చూసారు కదండి, తక్కువ ఉన్నాయి రేట్లు. తక్కువ ఉన్నాయండి. ఇదిగోండి మామగారు ఇక్కడ. ఏంటి మామగారు పేరేంటి? బాబు గొరసలు జల్లలు. జల్లలు. ఓకే, జల్లలు అండి. ఇదిగోండి ముళ్ళు ఉంచండి. జల్ల అంతరించిపోతున్న చేపల జాతిలో ఇది కూడా ఉందండి. జల్ల కూడా ఉంది. జల్ల ఇంకా మట్ట ఇవన్నీ కూడా అంతరించిపోతాం మేడం. కలవలు. 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 కలవలు అంటే ఎట్లా మా అమ్మాయి? 100 రూపాయలు. 100 రూపాయలు అప్పు. ఓకే, పోగు 100 రూపాయలు. ఇవి 100. ఇదంతా రొయ్యలంతా కూడా 100 రూపాయలు అంటండి. అమ్మాయి చెరువు ఏది? చెరువు రొయ్యలే. ఇక్కడ మీకు ఏరేదో ఉంది కదా, ఏటి మీద దొరుకుతాయి. అది ఏ వేరు? ఇక్కడదే నాగావళి. నాగావళి ఏరు అంటే అది కూడా చూపిస్తాం మీకు. మన సిరీస్ని కంటిన్యూగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పెడతా అండి. కూరగాయల మార్కెట్ పెడతా, దాంతోపాటు నాగావళి కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎవరు లేరండి, మేడం గారు చదువుకుంటున్నారు, ఇప్పుడే వచ్చినట్టు ఉన్నారు. ఇదిగోండి ఇక్కడంతా కూడా ఏటి చేపలు ఇంకా చెరువు కూడా ఉన్నాయండి. ఇదిగోండి మేడం ఏంటండి? ఏటు పంతలు అంటండి. ఇందాకే చూసాం కదా, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ బొంతలే కదండి, ఏటు బొంతలే అండి. ఇవి కూడా ఉరకలు ఏమో వీళ్ళు పేరు మార్చి చెప్తున్నారు. ఆర్డర్ వచ్చింది అనుకుంటా. మేడం ఆర్డర్ వచ్చిందండి. మేడం ఆర్డర్ వచ్చిందండి. ఫ్రెండ్స్ ఇవ్వండి, ఇంకెక్కడ ఉన్నాయి పెద్ద చేపలు.
మేడం ఎట్లా అండి కేజీ ఇవి సేల్ అవుతున్నాయి కదా ఇవి ఏమంటారు వీటిని రెయ్యి చేప అంటండి మనకేమో సేల్ అవుతుంది అంటాం రెయ్యి చేప అంట రెయ్యి చేప ఎట్లా మేడం కేజీ ఇవి 180 రేటు సేమ్ ఉందండి 150 180 ఉంది మనకు కూడా అట్లాగే ఉంది ఇక్కడ అట్లాగే ఉందండి ఇది ఎట్లాగే మేడం 240 రూపాయలు అంటండి ఇదిగోండి చూడండి సైజ్ చూపిస్తే చిన్న పెద్ద సైజు ఉందండి ఇది కొంచెం మీడియంగా ఉంది ఇది కొంచెం పెద్ద సైజు ఉంది చిన్న పెద్ద సైజు ఉంది పైన చేసేసి ఇస్తున్నారు ఇదిగోండి ఇక్కడ పీతలు చూడండి గట్టిగా ఉంది ఇదిగోండి పీతలు ఇవ్వండి మేడం ఎట్లా అండి పీతలు 300 పీతల కేజీ 300 సముద్రమే 250 కేజీ రెయ్యి చేప కేజీ 250 హలో 600 కేజీ అవి హలో మూడు కేజీలు 200 వచ్చింది ఇప్పుడే పబ్లిక్ వస్తున్నారండి నేను ఇంకా ముందు వచ్చానేమో అనుకుంటున్నాను పబ్లిక్ ఇప్పుడే వస్తున్నారు చూడండి అనుకోండి శ్రీకాకుళం చేపల మార్కెట్ దగ్గర మనం ప్రతి వారం కూడా నేను మార్కెట్ కవర్ చేస్తానండి 2 డేస్ని కంప్లీట్గా చూడండి ప్రతి ఆదివారం కూడా మీకు చేపల మార్కెట్ నేను ఏ సిటీలో ఉంటే ఆ సిటీలో మార్కెట్ కవర్ చేస్తానండి నాన్నగారి దగ్గర కూడా అన్ని రేట్లు కూడా అడిగి తెలుసుకుందామండి ఏమంటారు దీన్ని ఈ చేపలు ఏమంటారు 7 బంతులు చెరువు చేపలు రొయ్య చేప అంటారు ఒక చేప 3 కిలో దాటి ఉంటుంది అవి చెరువు చేపలే అవి మామూలుగా గచ్చలు అంటారు గచ్చలు అంటే చెరువు చేపలు అవి కూడా అవి బొచ్చులు బల్ల బొచ్చులు అంటారు మామూలుగా అవి చెరువు బొండు మనలు అవి బంతులు 7 బంతులు అవి ఉనామ రొయ్య అది ఉనామ రొయ్యలు ఇవి చూపించు మొత్తం రొయ్యలు ఇవన్నీ రొయ్యలు అవి 450 400 ఇలా పడతాయి అవి ఇవి పేట్రీలు అంటారు సముద్రం ఇవి 600 అవి బంగారు పాపలు ఇవి బంగారు పాపలు అంటారు పీతలు మినిమం 250 ఉంటుంది 250 దాటించి దానికని పెద్దవి అయితే 400 450 వేరే పీతలు ఉన్నాయి అవి మంట పీతలు అంటారు నల్లగా ఉంటాయి అవి అయితే 500 600 1100 కూడా ఉంటాయి ఓకేనా
కొంచెం పక్కన ఫ్రెండ్స్, ప్రతి చోట కూడా నేను ఒకసారి మనం చూసిన ఐటెం కూడా నేను మళ్ళీ అడుగుతున్నా అండి. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎంత రేట్ చెప్తున్నారు సైజును బట్టి అనేది నేను అంత వివరంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతూ వెళుతున్నా అండి. పబ్లిక్ చూశారు కదా ఎట్లా ఉన్నారో, ఫుల్గా వచ్చేసారండి. కరెక్ట్ టైంకి వచ్చాం మనం. ఇదిగోండి మార్కెట్ కంప్లీట్గా చూడండి. ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ ఉందండి, ఇందాక మనం వచ్చిందే కాకుండా. ఇదిగోండి కత్తిపేట చూడండి, పెద్ద మొద్దుకు దిగేశారు చూడండి కత్తిపేట కర్లపోకుండా. యూట్యూబ్ ఛానల్ పరమైన ఎంత రేట్ ఉంది? 400 కేజీ. 400. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఉంటుంది అన్న? వెయిట్ ఎంత ఉంటుంది? కేజీ ఉంది, కేజీన్నర ఉంది, 30 కేజీ ఉంది. అది ఈ చేప ఎంత ఉంది? కేజీ 800 గ్రాములు. కేజీ 800 గ్రాములు ఉందంటండి చేప ఇది. ఇదిగోండి పెద్ద చేప ఇది, అన్నయ్య దగ్గర ఉన్న వాటిలో పెద్ద ఇది. ఇదిగోండి ఇది కొంచెం చిన్నదైతే ఏమన్నా రేటు దొరుకుతుందా? లైవ్ అయితే 450. చిన్న సైజు కదా, ఏమన్నా రేటు దొరుకుతుందా? చిన్న సైజ్ అయినా సరే లైవ్ అది రేట్ అంతే. బతుకున్న చేప. ఇవి కొంచెం డెప్త్ ఇవి ఫ్రెండ్స్. అదండి ఇది గట్టి చేప. ఓకే, 180 కేజీ. 180. ఇది ఎంత ఉంటుంది అన్న? 3 కేజీలు ఉంటుందా? 3 కేజీ 700 గ్రాములు. 3 కేజీలు 700 గ్రాములు ఉందంటండి ఇది. ఇదిగోండి చేపలు ఇవి, 2 చేపలు ఉన్నాయి. ఇంక వీటికన్నా పెద్దవి ఉన్నాయని చూద్దామండి. వీటికన్నా పెద్దవి ఉంటాయన్నా మార్కెట్లో? మార్కెట్లో ఉంటాయి, చూద్దామండి. ఇంక ఎదరికి వెళ్దాం. ఇప్పుడుకి మనం సగం పార్ట్ కవర్ చేసామండి. ఇదిగోండి ఇది రూప్చంద్. వీళ్ళు ఏమంటారు కనుక్కుందాం. మేడం ఈ చేపను ఏమంటారండి? ఈ చేపను ఏమంటారు? మేము రూప్చంద్ అంటామండి. రూప్చంద్ అంటాం. మీరేమంటారు? చెరువు చేప అంటారండి వీళ్ళు. ఇదిగోండి రూప్చంద్ చేప ఇది. యూట్యూబ్లో అండి. ఇవి ఎట్లా అండి? 160. రొయ్యి చేప అంటారండి. ఇందాక మనం చూసాం కదా. ఇది బొచ్చమ్మా, ఇది బొచ్చ అంటారండి. ఇది కూడా బొచ్చ చేపని. ఓకే, ఇది బొచ్చు, ఇది రాగండి, అది చెరువు చందవ, ఇది చెరువు పండుగొప్పు, ఇది సముద్ర పండుగొప్పు. సముద్రం చేపలు పడుతున్నారు ఇప్పుడు. సముద్రం చేపలు వెళ్తున్నారు. ఇంజిన్ బోట్లు వెళ్ళడం లేదండి, మామూలు బోట్లు వెళ్తున్నాయి. అది సముద్రం చేపలు పడతాం ఆపేస్తారండి. ఇదిగోండి జల్ల చూడండి కట్ చేశారు. ఇది మాగ. చెరువు మాగ. మనం జల్ల అంటాం. సముద్రం వస్తే కొన్ని పేర్లు మారిపోతున్నాయండి. కొన్ని మనం చెప్పినట్టే మనం ఎట్లా అయితే పిలుస్తామో అలాగే పిలుస్తున్నారు వీళ్ళు కూడా. ఇక్కడ కొంచెం వెరైటీ చేపలు కనపడ్డాయండి, వీడిని అడుగుదాం. అన్న ఇదేం చేప? సిల్వర్ కింగ్ అంటండి. బంగారు పాప అన్నారు ఇందాక, ఇప్పుడు సిల్వర్ కింగ్ అంటే ఇది. పేర్లు మంచి పేర్లు పెడుతున్నారండి. ఇది జల్లగా జల్లే అంటున్నారండి. ఎట్లా కేజీ ఇది? 150. ఓకే, 150 రూపాయలు అంటండి. జల్ల తక్కువే ఉంది రేటు. అమ్మ గడి చేప ఇది రూప్చంద్, ఇంకా గడి చేప ఉన్నాయండి. వీళ్ళు చెరువు చేప అంటున్నారు కదా, మనం రూప్చంద్ అంటున్నాం. ఎట్లా అమ్మ కేజీ గడి చేప ఎట్లా కేజీ? కేజీ 170. 170. ఇది 150. 150 అంటండి ఇది. ఓకే, రొయ్యలు 240 అంటండి. ఎట్లా వ్యాపారం చేస్తున్నారో మీరు అని చెప్పి చూస్తున్నాం.
ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కొంచెం పెద్ద చేప ఉందండి, గడ్డి చేపలోనే. ఇదిగోండి పెద్దది, ఇది గడ్డి చేపలోనే. మేడం గారు ఎంత అండి ఇది చేప? 170 రూపాయలు బాబు. కేజీ 170. డైలీ కాదు. 4 కేజీలు ఉంటుందా? 4 కేజీ చేప. 4 కేజీలు 4 కేజీలు అండి. కేజీకి 160. ఓకే ఓకే. ఇదండి పీతలు 250. 250 అండి. అది సేమ్ ఈక్వల్గానే ఉంది. అసలు చూడండి రకరకాల చేపలండి, సముద్రం చేపలు. నేను కనపడవు అనుకున్నానండి. అది బోట్లు అంటే మామూలు మిషన్ అట్లా పెట్టున్నాయి కాకుండా, మోటార్ పెట్టున్నాయి కాకుండా, వాళ్ళు మామూలుగా చేతితోటి తెడ్డేసుకుని వెళ్తారు కదండి, ఆ బోట్లు వెళ్తున్నాయంట. కొంచెంగా కనపడుతుంది సముద్రం చేపలు కూడా, కొంచెంగా కనపడుతుందండి. ఇదిగోండి మేడం గారి దగ్గర చూడండి రకరకాల చేపలు ఉన్నాయి. ఇదిగోండి మేడం గారు చేప ఇచ్చేయాలా? ఊరికి నేనా? చూడు వెళ్ళిపోతాడు. ఇది ఎట్లాగండి మేడం గారు? ఏం చేప అంటారు దాన్ని? గుమ్మడి సుదు. ముమ్మిడి గుమ్మడి సుదు. ముమ్మిడి సుదు. గుమ్మడి సుదు. పండుగ సొర చేప. సొర చేప అండి ఇది. బాబు 600 కేజీ 4 వచ్చాయి, అయిపోయింది. అదొకటి ఉంది మళ్ళీ. ఏం చేప అన్నది? సముద్రం ఏం చేప? పండు మీను. పండుగప్ప. పండు మీను. పండు మీను అంటండి. పండు మీను 600 కేజీ 600 అంట. 550 చేసుకురా. 550 ఎక్కువ అడిగిలే నేను. కేజీ 600 ఉందండి. కటింగ్ అవదా? కటింగ్ అవదా? కేజీ కావాలి. అది ఒకటే ఉందా? అది ఒకటే ఉందా? అది ఒకటే ఉందా? చిన్నది లేదా? పబ్లిక్ అయితే గట్టిగా వచ్చారు చూడండి. వచ్చారు చూడండి పబ్లిక్. ఇటు చూడండి, ఇటు చూడండి ఎంతమంది వచ్చారో. కరెక్ట్ టైంకి వచ్చాయండి నేను. ఫ్రెండ్స్ అసలు అటు వెళ్ళటానికి ఖాళీ లేదండి. ఇదిగోండి ఎక్కడికెక్కడ ఫుల్ అయిపోయారు చూడండి. ఆ పక్క వెళ్తా ఖాళీ లేదు. ఇప్పుడు వెళ్దాం, అటు నుంచి వస్తున్నారు. ఇంకా ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా తీసుకోండి మీరు కూడా. మనకి గొరకలు 100 రూపాయలు 150 రూపాయలు అట్లా దొరుకుతాయండి కేజీ. వాతం అంటారు కానీ అది అంత ఇబ్బంది ఉండదండి, తినొచ్చు. వారానికి ఒకసారి ఇబ్బంది ఉండదు. ఎంత మీరు కనీసం వారానికి ఒకసారి ఉన్న ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి. ఎట్లా మేడం గారు? కేజీ 400. కేజీ 400 అరమేను. ఫ్రెండ్స్ ఇదిగోండి కత్తిపేట చూడండి ఎంత ముగ్గురు దిగేశారు చూడండి, కదలకోకుండా. దాని మీదే పీసెస్ కింద కట్ చేస్తున్నారండి కత్తిపెట్టి. ఇదిగోండి పెద్ద ముగ్గు. అమ్మ అతీవా అది వస్తా రాదా? అదిగోండి పెద్ద ముద్దుకి దిగబెట్టారు కత్తిపేట. అదిగోండి దాన్ని దిగ్గొట్టేశారు. బాగుంది, కదలకోకుండా ఉంటుంది. చక్కగా ముక్కలు కట్ చేయడానికి కూడా బాగుంటుందండి. దాని మీదే కట్ చేసేస్తున్నారు. నేను ఇంత క్రౌడ్ విజయవాడలోనే చూసానండి, తర్వాత ఇక్కడ చూస్తున్నాను శ్రీకాకుళంలో. క్రౌడ్ అయితే ఫుల్గా వచ్చారండి. యూట్యూబ్ ఛానల్ మేడం, మిమ్మల్ని ఫేమస్ చేస్తున్నాను. రండి తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి, చేపలు తినండి, పీతలు తినండి, రొయ్యలు తినండి అని చెప్పి ఫేమస్ చేస్తున్నాను. మన వీడియో చూసిన వాళ్ళు చేప తినకుండా ఉండలేరు. చెప్పండి ఎంతది రేటు? 220, 240. బంగారు తీగ అంటామండి మనం, వీళ్ళేమో బంగారు పాప అంటున్నారు. ఇదేంటి మేడం గారు? గడ్డి చేప. గడ్డి చేప అన్నా రొయ్యి చేప అన్నా ఒకటేనా? ఓకే. ఇది గురక అంటామండి. ఇది ఓకే. బొచ్చండి, బొచ్చి అంటాం. బొచ్చాక మేడం గారు బొచ్చ
వచ్చేందా కట్లా ఉంటానా ఒకటే. ఇది రూప్చంద్ అండి. రూప్చందలా అండి. ఓకే అది కవ్వల్ 120. ఓకే మేడం గారు బాగా చెప్తున్నారండి. ఇదిగోండి ఇక్కడ కూడా అవే ఉన్నాయండి. నేను ఇంకా రేట్లు అడగట్లేదు, ఇంచుమించు అంతే ఉంటాయండి, ఒక 50 అటు ఇటుగా. ఇంకా ఎండ్కి వచ్చేసామండి, కొద్దిగానే ఉంది వీడియో. స్కిప్ చేయకండి, వీడియోని చూడండి కంప్లీట్గా. మీకు అన్ని ఏరియాల రేట్లు తెలుస్తాయండి, ఎక్కడెక్కడ ఏమేమి చేప దొరుకుతుంది అనేది కూడా తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, షార్ట్ వీడియో లాగా కాకుండా ఎక్కువ మందికి షేర్ అవుతుందండి వీడియో అనేది. పబ్లిక్ అయితే ఫుల్గా వచ్చేస్తున్నారండి. మార్కెట్ నీట్గా చాలా బాగుందండి. ఇదిగోండి రకాలు కూడా వచ్చేసాము. మీకు ఢిల్లీ వరకు వెళ్ళిపోతుంది. ఇన్ని రకాలు చేపలు ఉంటాయని చెప్పేసి అసలు నేను అనుకోలేదండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. సముద్రం చేపలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక వెరైటీ చేప ఉందండి. ఇది ఏంటి అనేది చూద్దాం. మేడం గారు ఏంటండి పేరేంటి? ఈ చేప పేరేంటి? చుక్క చందవ అంటండి. ఇదిగోండి చుక్క చందవ అంట. ఎట్లా మేడం గారు కేజీ? ఇది కేజీ ఎట్లా? కేజీ 350. దేనికి యూజ్ అవుతుంది? పులుసుకా ఇగురుకా? ఇగురికైనా పర్వాలేదు, పులుచుకైనా పర్వాలేదు. ఎంత ఉంటుంది కేజీ? 350. ఓకే ఇందాక మనం అడిగాం కదండి, ఇసుకుంటున్నారు. ఓకే ఇదిగోండి మేడం గారు ఇక్కడ అంతా చిన్న చిన్న చేపలు పెట్టుకున్నారు, రొయ్యలు చేపలు. ఇవంతా కూడా అడుగుదామండి. మేడం గారు వీటిని ఏమంటారండి? ఎలుసులు బాబు, ఎలుసులు అంటండి. ఇది పిత్తపరిగిలు. ఓకే మనకి అదే అంటారు. ఇది ఇసుక దంతలు. ఓకే గొంతలు అండి. ఇది వల్లంకి అంటారండి మాకు. ఉల్లంకి మీకు ఏమంటారు కామెంట్ చేయండి. మేము డైలీ వస్తాం మార్కెట్కి. పర్వాలేదు, మార్కెట్ బాగుంటుంది. చేపలు గేపలు కొనుక్కోవాలనేది అన్ని రకాలు దొరుకుతాయి. సండేనా మిగిలిన రోజు? లేదు, ఎనీ టైం ఎప్పుడైనా దొరుకుతాయి. అలగేట్ ఉండదు, ఎనీ టైం ఎప్పుడైనా దొరుకుతాయి. కానీ ఫ్రెష్ దొరుకుతాయి. ఫ్రెష్ ఆల్ వెరైటీ ఫ్రెష్ అందుబాటు రేట్లో ఉంది. అంత ఏటి ఉండదండి, అలగేట్ ఉండదు. మొత్తం శ్రీకాకుళం మొత్తం మీద ఇదే మార్కెట్. శ్రీకాకుళం మొత్తం మీద ఇదే మార్కెట్. ఇక్కడ నుంచి కొనుక్కొని ఎవరో బయట వాళ్ళకి వెళ్తారు, చిన్న చిన్న బుట్టలో వెళ్ళగా. కానీ పర్వాలేదు, మార్కెట్ నెంబర్ 1. ఫ్రెండ్స్ ఇక్కడ ఎండు రొయ్యలు కూడా ఉన్నాయండి, ఇంకా మెత్తళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దామండి. మేడం గారు ఇప్పుడే తీస్తున్నారు బయటికి. మేడం గారు ఎట్లాగండి మెత్తళ్ళు? చిన్నవి పెద్దవి రేటు బట్టి. ఇవి ఎట్లా ఈ సైజు? అవి 350, ఇవి 400. 350 అంటే కదా. మీకు మెత్తళ్ళు అనే అంటారా వీటిని? నెత్తళ్ళు అంటారు, మాకేమో మెత్తళ్ళు అంటారండి. ఓకే ఇవి ఇవ్వండి. అవి 400 కేజీ. 400 అంటండి కేజీ. ఇవి మేడం గారు రొయ్యలు 400. ఇది ఎండు రొయ్యలు అండి, బాగున్నాయి చక్కగా ఒక్కొక్కటి. ఎందుకన్నా మేడం గారు ఒక్కొక్క రొయ్యి ఎందుకంటే నల్లగా ఉంటాయి, ఏంటండి తేడా? స్టాక్ ఉంటే నలుపు వచ్చేస్తుంది. ఓకే ఎక్కువ కాలం నిలవ ఉంటే బ్లాక్ వచ్చేస్తుంది అండి. అటువంటి తినొచ్చు అండి. అవి పెద్దగా సేలింగ్లో ఉండవు. అవి ఏమైనా నలుపు వస్తే చేప. ఓకే అదే అండి. మీరు ఈ చిన్నది మీరు టిప్ మీరు గుర్తుపెట్టుకోండి. నల్లగా ఉంది సరుకు అంటే అది ఎక్కువ కాలం స్టాక్ ఉన్నట్టు అండి, నిలవ ఉన్నట్టు. ఇదిగోండి చూడండి అసలు ఎంత ఫ్రెష్గా చక్కగా వైట్ ఉందో చూడండి. ఇదిగోండి ఇది ఎంత మేడం గారు? రొయ్యి పొట్టు 400 అంటండి కిలో. ఇవి మేడం గారు
ఇవి చేపలు పావు కేజీ 50, 70. ఏమంటారు? దానికి పండు మీను, సుదుములు అన్ని చేపలు కలిపి ఉన్నాయి. ఓకే, 50 రూపాయలు అంటండి పావు కేజీ. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక ఎండి చేపల షాప్ ఉందండి. ఈ షాప్లో కూడా ఏమేమి ఉన్నాయి, ఎండి చేపలు ఇంకా ఎండు రొయ్యలు అనేది వివరంగా తెలుసుకుందామండి. ఇంతకుముందు మన పూర్వీకులు ఈ ఎండి చేపలు ఎండు రొయ్యలు బాగా తినేవాళ్ళండి, కోడిగుడ్డు తినేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనం తగ్గించేసామండి, ఎండి చేపలు ఎండు రొయ్యలు కన్జంప్షన్ అనేది బాగా తగ్గించేసాం. మేడం గారు, ఇవేంటండి, ఏమంటారు వీటిని? మాగలు అవి మాగలు ఎట్లా అండి? కేజీ 400. 400. ఓకే, ఇవి మెత్తళ్ళు. అవి నెత్తలు, పెద్ద నెత్తలు. పెద్ద మెత్తళ్ళు. నెత్తళ్ళు అంటే నెత్తళ్ళు. మనకి మెత్తళ్ళు అంటామండి, మా సైడు నెత్తళ్ళు అంటున్నారు ఇక్కడ. మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. ఇవి చిన్నవి, ఇవి ఎట్లాగండి? అవి 400 కేజీ. కేజీ 400. ఇవి అవి 800. 800. ఇవి మేడం గారు? ఇవి ఒకటే మాగలే. మాగలు చిన్న సైజు. రేట్ ఎంత వస్తుంది? 400 కేజీ. 400. ఇవి పండు మీద మొక్కలు. పండు మీద మొక్కలు అంటండి. ఇవి కొంచెం చేత్తో పెట్టుకోండి, వాయిస్. పండు మీద మొక్కలు అంటండి. పండు మీద మొక్కలు అవి ఎట్లా అండి కేజీ? అవి కేజీ 400 చెప్తాం, 350 కేసేస్తాం. 350. అంటే ఇవి గులివెందులు, కానీ ఇవి గులివెందులు అవి. ఇప్పుడు ఇంకా అన్సీజన్ కొనుక్కున్నా పెద్దగా లేవు చేపలు, లేదా అన్ని రకాలు ఉంటాయి. అందుకు లేకపోతే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. అవి అది ఒడిమీన అంటారు, మరి మాగా ఆకొంజరం అంటారు. అవి 2 రకాలు ఉన్నాయి అక్కడ. అవి 300 కేజీ. చిన్న నెత్తలు. చిన్న నెత్తలు అవి కేజీ 350. 350 కేజీ. మేడం గారు చెప్పారు. మీరు రేట్లు తెలుసుకోండి ఫ్రెండ్స్, మీరు రేట్లు తెలుసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా మీరు ఎక్కువ అనేది పెట్టుకోకుండా చక్కగా ఫ్రెష్ క్వాలిటీ సరుకు అనేది మీరు తెచ్చుకుంటారండి. చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి, ఆ టిప్స్ మీరు వింటున్నారు కదా. ఇందా మేడం గారు చెప్పారు, రొయ్యలు కానీ ఇంకా మెత్తలు కానీ ఎండు చేపలు కానీ మీకు సరుకు బాగా బ్లాక్ అయిపోయింది అంటే నిలవ ఉన్నట్టు లెక్క అని చెప్పారు. మేడం గారే చెప్పారు కదా. అట్లా మీరు చిన్న చిన్న టిప్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం చేపల మార్కెట్లో చేపలు చూసామండి, ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి అనేది. అట్లాగే చికెన్ కూడా చూద్దామండి, ఎంత రేట్లో ఉన్నాయి అనేది. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ చికెన్ షాప్ ఉంది. 159 అంటండి. అన్న ఇది బాయిలరా? 159 బాయిలర్ అంటండి. లేరు ఎట్లా? కిలో చికెన్ 159 రూపాయలు. చికెన్ హోల్సేల్ రేట్ కి అమ్మబడును. కిలో చికెన్ కేవలం. ఇదిగోండి హోల్సేల్ షాప్ అండి, పెద్ద షాపు. పెద్ద షాప్ అండి ఇది. ఇదిగోండి అన్నా, స్కిన్ ఎట్లా? స్కిన్ ఎట్లా అన్న? కేజీ స్కిన్ ఎట్లా? బాయిలర్ చెప్పండి. కౌంటర్ కదా సార్? వీళ్ళు ఎందుకైనా జడుస్తున్నారండి రేట్ చెప్పటానికి. బాబాయ్, స్కిన్ ఎట్లా ఉంది రేటు? చికెన్ బాయిలర్ వచ్చి స్కిన్లెస్ 180 రూపాయలు అంటండి. ఇప్పుడు 159 మనం వింటున్నాం కదా, అది వచ్చి స్కిన్ తోటి అంటండి. ఫ్రెండ్స్, ఈ శ్రీకాకుళం చేపల మార్కెట్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.